వాడి ప్లాన్ ఫెయిల్ అయిందని రగిలిపోతూ నా మీద కారాలు మిరియాలు నూరుతాడు. ఏదో ఒకటి చెయ్యాలని పట్టుదల పెరుగుతుంది. అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు? గుణకి జనని పిల్లల విషయం కరెక్ట్ ఛానల్ ద్వారా కరెక్ట్ టైం చూసి బయటపెట్టాలి. ఆ విషయం బయట పెట్టడానికి మీకంటే కరెక్ట్ పర్సన్ ఎవరుంటారు? వేరే ఛానల్ ఎందుకు, మీరే చెప్పేయండి. అన్నీ నేనే అయ్యి నోరు పారేసుకుంటే అనుమానం వస్తుంది. అందుకే థర్డ్ పర్సన్ ని రంగంలోకి దింపాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను డైరెక్ట్ గా ఎంటర్ అయితే వర్కౌట్ అవ్వదు. ఎవరిని వెతుకుదామని? వ్యక్తి కోసం వెతికేలోపే వీళ్ల మధ్య గొడవ పెట్టడానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో చూడాలి. ఖచ్చితంగా దొరికి తీరుతుంది. ఆ సందర్భాన్ని నా వైపు తిప్పుకొని వాణ్ణి ఎగదొయ్యాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేలోగా నాకు భక్త శబరి అంత వయసొచ్చేస్తుంది. నా పెళ్లి పెటాకులైనట్టే. ఆ మాటలే మాట్లాడద్దు. గుణాతో నీ పెళ్లి అని నేను డిసైడ్ చేశాను. నేనొకసారి డెసిషన్ తీసుకుంటే దానికి తిరుగుండదు. అనుకున్న టైంకి కాకపోవచ్చేమో కానీ జరగడం మాత్రం ఖాయం. ఛాన్స్, ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, అల్లుకుపోతాను. ఆ జనని గుణాలని ఆడుకుంటాను. వాళ్ళ కలయికకి చెక్ పెడతా. ఒక్కసారి వంటింట్లోకి వస్తేనే చేతులు బొబ్బలెక్కిపోతున్నాయి. పాపం, ఈ ఆడవాళ్ళు ఏళ్ల తరబడి ఎలా కష్టపడుతున్నారో. ఆ కష్టాన్ని గుర్తించకుండా వంకలు పెడితే ఎంత బాధపడతారు. వాళ్ళు మనం తృప్తిగా తిని చిన్న అప్రిషియేషన్ ఇస్తే ఎంత పొంగిపోతారు. ఎంతైనా మగాళ్ళు శాడిస్ట్లు, ఇలాంటివేవీ పట్టించుకోరు. డాడీ, ఏంటి సర్ప్రైజ్? నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? నీకేదైనా తినాలనిపిస్తే నేను చేసి పెడతా కదా డాడీ. నువ్వు చేసి పెట్టడం ఎందుకే? ఇలా ఆర్డర్ చేస్తే అలా వస్తాయి కదా. అరే, మన చేతులతో మన ఇంట్లో వంట చేసుకుని తింటే వచ్చే తృప్తి బయట తెచ్చుకొని తింటే ఉండదురా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నీకు వంట రాదు కదా. కష్టపడి కోరుకున్న రుచి రాకపోతే ఎలా? ఎందుకు కష్టపడాలి? ఇష్టంగా చేసే ఏ పని కష్టం అనిపించదురా. అసలు మీరెందుకు వంట చేస్తున్నారు డాడీ? ఈ వంట నా కోసం కాదు. మరి మరి చాలా కాలం తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ కనిపించాడు. లంచ్కి పిలిస్తే వచ్చే టైం లేదు. అందుకే తనకి నచ్చే విధంగా నా చేతులతో నేను వంట చేసి తినిపిద్దామనే ఆలోచన వచ్చింది. అంత స్పెషల్ ఫ్రెండా? చాలా స్పెషల్. లాంగ్ ఎగో అన్నట్టు 22 years ఫ్రెండ్షిప్. రీసెంట్గానే కలిశాడు. వావ్, గ్రేట్. ఇప్పుడు నువ్వు తనని సాటిస్ఫై చేసి అప్రిషియేట్ చేస్తే నువ్వు సాటిస్ఫై అవ్వాలనే కదా? ఎగ్జాక్ట్గా అంతే. నువ్వు చెప్పేది 100% కరెక్ట్.
నీకు ఫ్రెండ్ అంటే మాకు ఫ్రెండే కదా. తను మమ్మల్ని మెచ్చుకుంటే మిమ్మల్ని మెచ్చుకున్నట్టే కదా. మీకోసం మేం చేస్తాం, తప్పుకోండి. నో నో నో, నా చేతులతో నేను చేస్తేనే తృప్తి. ఓకే, మీరే చేయండి, కానీ మేము హెల్ప్ చేస్తాం. వెజిటేబుల్స్ కట్ చేయడం లాంటివి మేము చేస్తాం. ఓకేనా? మీకు సాయంగా ఉంటాం. ఓకే సరే కానివ్వండి. ఎస్. రావే. ఆ మధు, కారం. ఇది మరీ బాగుంది. మా అమ్మమ్మ అన్నట్టు అట్లు పోసే అమ్మకి 66 అందించే బదులు చేయడమే బెటర్. ఆ, అయితే మానేయండి మధు. నో నో నో, ఏదో సామెతన్నా అంతే. డాడీ వంట చేసేది అమ్మ కోసమే కదా. ఇంకా అందులో డౌట్ ఏముందిరా? నాన్న హాస్పిటల్కి వెళ్ళాక మనం పేపర్ సెర్చ్ ప్రారంభిద్దాం. డన్. నానటు వెళ్ళాక మనం ఇటు దూరదాం. డన్. అమ్మ కోసం అంత ఆరాటపడుతున్నాడంటే నాన్న మనసులో అమ్మ మీద పాజిటివ్ ఒపీనియన్ బలంగా ప్లేస్ చేసుకున్నట్టే కదా. ఎస్. డాడీ, డాడీ, అన్నయ్య, ఏమైంది? ఏమైందమ్మా? అన్నయ్య, అన్నయ్య, ఏమండి? అన్నయ్య, అయ్యో దేవుడా, అన్నయ్య, అన్నయ్య, డాక్టర్ గారు ఇంకా రాలేదమ్మా. అయ్యో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరి ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా? ఏమండి? ఏమండి? అయ్యో భగవంతుడా. సార్, ఏం కాదండి, ఏం కాదు. మీకేం కాదండి. ఊపిరి పీల్చుకోండి. నొప్పి. డాక్టర్ ఎక్కడ? నొప్పి. ఈ హాస్పిటల్లో గుణగారని మంచి డాక్టర్ ఉన్నాడంటే నమ్మి వచ్చాం. ఇప్పుడు మా పరిస్థితి నట్టేట మునిగినట్టు అయిపోయింది. హాస్పిటల్ పెట్టుకున్నాడు, పెందలాడ రావాలని తెలీదా? పేషెంట్ల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా? చచ్చ, ఏమి హాస్పిటల్లో, ఏం డాక్టర్లో. పేరు గొప్ప, ఊరి దిబ్బ అన్నట్టుంది. ఏమండి? 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 అన్నయ్య, మీకేం నీకేం కాదండి. కాదన్నయ్య, మేము ఉన్నాం అన్నయ్య. కంగారు పడకండి. అన్నయ్య, డాక్టర్ వస్తాడు. నీకేం కాదన్నయ్య. మీకేం కాదు. ఏమండి?